కరీంనగర్లో పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. బ్యాడ్ బాక్సుల్లో ఓట్లు ఎటు వేశారు, ఎవరు గెలుస్తారనే చర్చ మొదలైంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు వ్యూహాలు రచించి కలిసొచ్చే అంశాలను లెక్కలేసుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్య నేతలకు ఈ ఎన్నికలు ఒక రకంగా ఇజ్జతిగా సవాల్గా మారాయని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఓడినా గెలిచినా నలుగురి మీదే అందరి దృష్టి ఉండబోతుందనేది స్పష్టమవుతుంది. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏ స్ట్రాటజీతో ధీమాగా ఉన్నారనేది మింగుడు పడడం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ కసితో ఉంటే ఈసారి జెండా పాత్రల లక్ష్యంతో కమలం పార్టీ పనిచేసింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఏమాత్రం తేడా కొట్టినా పార్టీలో వారికి గడ్డు కాలం ఎదురయ్యే అవకాశం ఉంటుందని పార్టీలో చర్చ నడుస్తుంది. కాగా కాంగ్రెస్కు కమలదళం ధీటుగా వ్యవహరించింది. రాష్ట్రంలో బీజేపీ గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలలో 7 ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం చెందినవారే. 4 ఎంపీలు కూడా ఈ ఎమ్మెల్సీ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆయన కూడా ఈ స్థానంపై పట్టు సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ముఖ్య నేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తూ గెలిపే లక్ష్యంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించారు. పట్టభద్రుల స్థానంలో ఎవరి పట్టు ఎంతో, ఎవరి ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుపబోతుంది. కెమెరామెన్ గౌతంతో శ్రీనివాస్ రెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.